మార్తాండ్కే వెంకటేష్ గారి ఇంటర్వ్యూస్ వీడియోస్ కిల్లర్ చూస్తుంటే ఇంటర్వ్యూస్ ఉంటాయి ఆయన. సో when I saw him, I was like, I used to think someday we have to give that glory to editors, because editor is the second director of the film. అంటే if the editor doesn't cut the movie right, సౌండ్ డిజైన్ సరిగ్గా రాదు, మ్యూజిక్ సరిగ్గా రాదు, నీ షార్ట్స్ కరెక్ట్గా అక్యుములేట్ అవ్వవు, ఎవ్రీథింగ్ విల్ బి స్క్రాపీ ఆల్ ఓవర్ ద ప్లేస్ లా ఉంటుంది అనమాట. యాక్టింగ్ కూడా పాడైపోద్ది. అండ్ ఐ ఎడిటెడ్ 2 films బిఫోర్ మైన్. సో ఐ నో ఆ ప్రీవియస్ కట్, ఒక రఫ్ కట్ చూశాను. నేను ఎడిట్ చేసిన తర్వాత డిఫరెన్స్ తెలుస్తుంది. సో ది యాక్టర్ హూ యాక్టెడ్ ఇన్ ద ఫిల్మ్ కేమ్ అండ్ సెడ్, బ్రో నా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది బ్రో. ఇట్స్ ద సేమ్ టేక్, ఐ ఎక్స్టెండెడ్ ఇట్, ఐ ప్లేస్డ్ ఇట్ అండ్ ద రైట్ ప్లేస్, స్టే మెయింటైన్ చేశాను, అంతే సింపుల్. బట్ వన్స్ ద ఫిల్మ్ ఇస్ రిలీజ్డ్, నో బడీ విల్ గివ్ అ డ్యామ్. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఎడిటర్ని తల మీద పెట్టుకొని సెలబ్రేట్ చేయాలని కాదు. ఎడిటర్ విల్ ప్రాబ్లీ బి ద లాస్ట్ పర్సన్ టు థ్యాంక్. ఇది మార్తాండ్కే వెంకటేష్ గారు బ్రూటల్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్తారు. ఎందుకు ఆయన ఇంటర్వ్యూస్ అన్ని బ్రూటల్ ఉంటాయి, ఎందుకు మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రారంటే మాకు మర్యాద ఇవ్వరు, థర్డ్ రోలో కూర్చోబెడతారు, బౌన్సర్స్ చెప్పుకోవాలి నేనే ఎడిటర్ అని. దట్ వాస్ పెయిన్ఫుల్ యాక్చువల్లీ. అండ్ ఇంకోటి అమీర్ ఖాన్ గారి కోసమే నేను ఈవెంట్ కి వచ్చాను, లవ్ స్టోరీ ఈవెంట్ లో చెప్తారు, అమీర్ ఖాన్ గారి కోసం వచ్చాను అది అంటే ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్. అంటే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ టెక్నీషియన్ అండ్ ఈవెన్ ఇన్ ద ఫిల్మ్ ఎడిటింగ్ ఇస్ అ హ్యూజ్ క్రాఫ్ట్. సో ఐ థాట్ మార్తాండ్ గారి సిచ్యువేషన్ ఎలా ఉంటే ఇంకా మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందా అని అనిపించింది నాకు అది చూసినప్పుడు.